నా బర్త్డే కేక్ గోపియవా? అవును కదా కల్పన, ఈ రోజు నీ బర్త్డే, నేను మర్చిపోయినా. సరే కానీ కేక్ గోపితే కానీ పార్టీ ఏమిస్తావు? సొంత చెల్లె బర్త్డేకు కేక్ గోపి అంటే పార్టీ అడుగుతాండి బుచ్చపోడు. నన్ను బుచ్చపోడు అంటది, బుచ్చపది నువ్వే చెత్తకుండా దొరికినవే బుచ్చపదానా. అరే బర్త్డే రోజు నన్ను తిట్టకు, కేక్ గోపితే పార్టీ ఇత్తతి. అయితే మా జీలకర్ర పొట్టని పిలుస్తా బర్త్డే పార్టీకి. హలో, అరే టిల్లు, ఇవాళ మా చెల్లె బర్త్డే రా, పార్టీ ఇస్తా అంటా. మొన్న కూడా ఇట్లనే అను అక్కకు పెద్ద కేక్ కోపిస్తా అని చెప్పి చిన్న బండు ముక్క కోయించు దొంగనా కొడుకులు. ఏంద్రా అన్న ముఖమంతా మాడిపోయిన మాడిపని లెక్క పెట్టినావు, ఏమైంది? మా జీలకర్ర పొట్టోడు అంటాను కదా, ఎట్లాగో బర్త్డేకి పెద్ద కేక్ గోపిస్తా అంటారు కదా, మరి పార్టీకి ఎన్ని పైసలు ఇస్తుందో అడుగు అంటాడు. ఏంది పెద్ద కేకా? ఈ దొంగనా కొడుకులు నా దగ్గర కూడా డబ్బులు దొబ్బమని చూస్తాను, వీళ్ళు సంగతి చెప్తావు. 3000 ఇస్తా. నువ్వు ఇచ్చే 3000కు మేము కోపించే కేక్ మీద స్పార్కిల్ కూడా రాదు. అమ్మో అంత పెద్ద కేక్ కోపిస్తాలా? వీళ్ళు నన్ను టెంప్ట్ చేసి నా దగ్గర పైసలు దొబ్బమని చూస్తాను. చెప్తా, మీకు 6000 ఫోన్ పే కొడతా. నువ్వు ఇచ్చే 6000కు కేక్ మీద క్రీమ్ కూడా రాదు. ఈ జీలకర్ర పొట్టోనికే తెలివి అనుకుంటాడు, దీనికన్నా ఎక్కువ తెలివి నాకు నిరూపిస్తా. నువ్వు ముందు కేక్ కోపి, తర్వాతనే 6000 ఇస్తా. చెల్లె, నువ్వు నీ సొంత అన్ననే నమ్ముతలేవు కదా, సరేలే కేక్ పట్టుకొస్తాం. చూసిన తర్వాతనే కేక్ గోయక ముందుకే ఫోన్ పే కొట్టాలి 6000, సరేనా? అట్లయితే సరే. వావ్ ఎంత పెద్ద కేకు. చూసిన కాడికి చాలు గానీ ఫోన్ పే 6000 కొట్టు. కొట్టినా వచ్చినాయి, ఇక కేక్ గొయ్యి. ఇదేంది కేక్ గొత్తా అంటే కేక్ గోపించుకుంటలేదు? దీని లోపడి ఉన్నది అసలైన కేక్. అవునా? దీనికి విశ్వాసం ఉందా?